నిన్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దాదాపు 60,000 మంది ప్రజలు వచ్చి ఆశీర్వదించి ఆ ర్యాలీలో పాల్గొన్నందుకు నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ ర్యాలీలో వచ్చినటువంటి జనాన్ని చూసి మతి భ్రమించి, ముఖ్యంగా నేను నామినేషన్ వేస్తున్నాను తెలిసి ఇంద్రకరణ్ రెడ్డి గారు మరి ఏమి పాలుపోక అసదుద్దీన్ ఓవైసీ గారిని నిర్మల్కి పిలిపించడం, మరి అసదుద్దీన్ ఓవైసీ గారు నిర్మల్ వచ్చిన తర్వాత మరి ర్యాలీని చూసి ఆయన దిగజారుడు మాటలు మాట్లాడి, ఎందుకంటే కనీసం పాపం ఆయన నిర్మల్ కోసం రిసీవ్ చేసుకోవడానికి పిల్లలు లేక బైన్సర్ నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి ప్రజలను తెప్పించుకునే మరి పరిస్థితి వచ్చి ఏం మాట్లాడడం అర్థం కాక మహేశ్వర్ రెడ్డి నాకు 25 లక్షల రూపాయలు ఇస్తాను ఆఫర్ చేసిన అంటున్నావు. అయ్యా 25 లక్షలు నీకెందుకు ఇవ్వాలా? 25 లక్షల రూపాయలు ఇస్తే నువ్వు ఇవాళ 25 లక్షలు తీసుకునేటువంటి పరిస్థితి దిగజారినవా? ఎవరైనా నీకు 25 లక్షల రూపాయలు ఇస్తారంటే నమ్ముతారా? మరి రికార్డు ఉంది అంటున్నావు కదా. ఒకవేళ మహేశ్వర్ రెడ్డి నీకు 25 లక్షల రూపాయలు ఆఫర్ చేసినట్టు రికార్డు ఉంటే నేను ఎందుకు రోజు తప్పుకుంటా? మరి ఈ రకంగా ఇంద్రకరణ్ రెడ్డి నీతో అనిపిస్తున్నాడా? ఇంద్రకరణ్ రెడ్డి ఇలా ఆయననే చేయి గుర్తుకోవటేమని ఒకవైపు చెప్తున్నాడు. ఆయననే ఈరోజు మరి వచ్చేసి మరి ఆయనతో చేతగాక మరి ఎవరెవరో పిలిపించుకొని ఈరోజు మరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన ఓవైసీ తోటి ప్రచారం చేయించుకునే పరిస్థితి దిగజారినటువంటి ఇంద్రకరణ్ రెడ్డికి సిగ్గుందా? ఈరోజు ఇంద్రకరణ్ రెడ్డికి మైనార్టీలు నమ్మడం లేదని, ఇంద్రకరణ్ రెడ్డి చెప్తే మైనార్టీలు ఓట్లేరని చెప్పేసి మరి ఈరోజు ఓవైసీని తెచ్చుకొని ఆయన నిర్మల ప్రచారం చేసుకునే పరిస్థితి దిగజారిపోయి ఇలా ఆయనకు ప్రజలు లేక మరి ఏం చెప్పాలో అర్థం కాక ఒక ఫాల్స్ అలిగేషన్ ని 25 లక్షల రూపాయలు మహేశ్వర్ రెడ్డి ఆఫర్ చేసిందని చెప్తున్నాడు. రికార్డు ఉందంటున్నాడు. రికార్డు చూపించమనండి, నేను రాజకీయాల్లో తప్పుకుంటా. ఓవైసీ అంటే ఎప్పుడైనా చూసిండా? నేను ఆయన ఎప్పుడైనా నేను కలిసిందా? మరి ఇప్పటి వరకు ఆయన ఎవరో నాకు నేను పేపర్లో టీవీలో చూడడమే, ఓవైసీ అంటే ఎవరో నాకు పేపర్లో టీవీలో చూడడమే కానీ నేను పర్సనల్ గా ఆయన చూసింది లేదు, కలిసింది లేదు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఇంత దిగజారుడు స్టేట్మెంట్ ఇవ్వడము అది నిజంగా కూడా మరి ఆయన స్థాయిని దిగజార్చుకున్నాడు తప్ప ఇంకొకటి కాదు. మరి ఈ రకంగా ఆయనకు ఏం చేయాలో అర్థం కాక ఒక కాంట్రవర్సీ తీసుకొచ్చి మరి కేవలం మా ఇక్కడ వచ్చినటువంటి యువకుల్ని కేవలం ఒక తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇదంతా కూడా మరి ఆయన ఎందుకు నిర్మల్కి వచ్చేసి లాస్ట్ టైం ఏమో బహుజన సమాజ్ పార్టీ చేయమన్నాడు, ఈయన నిర్మల్కి వచ్చి టీఆర్ఎస్ కి ఓటు వేయమంటున్నాడు. ముదోళ్ళనేమో కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొక చోట ఇంకొకరికి చేస్తా ఉన్నారు. ఇలా ఏం పద్ధతి, ఏ ఆలోచనతో చేస్తున్నారు? వీళ్ళ సిద్ధాంతాలు ఏంది? ఎందుకు ఈ రకంగా వీళ్ళు మరి ఇక్కడ నిర్మల్ ఇంద్రకరణ్ రెడ్డికి సపోర్ట్ చేయాల్సి వస్తున్నది? అంటే మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డికి నీకేమన్నా లావాదేవీలు ఉంటే దయచేసి ఆ లావాదేవీలు మట్టుకు ఉంచుకోండి. అంతేగాని మీరు వచ్చి నిర్మల్కి వచ్చేసి మరి వీళ్ళకు ఒక టీఆర్ఎస్ పార్టీకి ఏదైతే బీజేపీ కండవ కట్టుకుని నిజామాబాద్ లో మరి ప్రచారం చేసినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీకి నువ్వు ఈరోజు ప్రచారానికి రావడానికి మరి మీకు మనసు ఎట్లా ఒప్పింది ఓవైసీ గారు? మరి ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు? ఇది సమంజసమేనా? మరి ఈ రకంగా వచ్చేసి ఈరోజు ఇంద్రకరణ్ రెడ్డి ఆయన చెప్తే మైనార్టీ లోటు లేరని చెప్పి మిమ్మల్ని వకాలత తీసుకున్నాడా? ఎందుకోసం మీరు ఈ రకంగా మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు? ఇది సరైనది కాదు అని చెప్పి నేను తెలియజేస్తాను. रिया क्लिनिक निर्मल में जड़ी बूटियों से बेहतरीन इलाज का वाहिद मरकज, जहां डॉक्टर राहुल कुमार और डॉक्टर सुचित्रा बगैर ऑपरेशन के इन बीमारियों का इलाज करेंगे। पाइल्स, हाइड्रोसेल, ब्लीडिंग पाइल्स, फिशर, सेक्स के अलावा खवातीन के अंदरूनी अमराज के लिए खातून डॉक्टर्स की भी सहूलत। रिया क्लिनिक रब पैदा करें, बुधवार पेट रोड नजद 4 नंबर मंदिर निर्मल। रिया क्लिनिक फोन नंबर है 9177799505 8341337641।